వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో గంగా స్నాన విశేష పుణ్య ఫలాన్నిచ్చే శాస్త్రబద్ధమైనటువంటి ప్రార్థనను సవివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో గంగా నదికి ఉన్న ప్రాముఖ్యత, విశిష్టత అత్యున్నతమైనది. గంగ పేరు తలిస్తేనే బ్రతుకులు తరిస్తాయి. గంగా స్నానం 7 తరములను తరింపచేస్తుందనేది ధర్మశాస్త్రం తెలియజేస్తున్న విషయం. గంగలో ఒక అద్భుతమైన దివ్యత్వం ఉంది. నీరు అంటే సంస్కృతంలో గంగా అని అర్థం. భగీరథుని అనంతమైన తపః ఫలితంగా అనంత అంతరిక్ష రూపిణి అయి విష్ణుపదము నుండి శివుని జటాజూటము నుండి భూమికి దిగినటువంటి గంగను మనము ఎంతో భక్తి శ్రద్ధలతో గంగమ్మ, గంగా భవాని, పావన గంగా అని చక్కగా పిలుచుకొని గంగను పూజిస్తాం. ఇదే గంగను స్వర్గంలో మందాకిని, భూమిపై భాగీరథి, పాతాళంలో భోగవతిగా పిలుచుకుంటాం. ఇలాంటి పరమపావనమైనటువంటి గంగా స్నానము ఆచరిస్తే జన్మ జన్మల పాపము విముక్తి అవుతుందని చెప్పి శాస్త్రములు తెలియజేస్తున్నాయి. నదులలో గంగను నేను అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసి ఉన్నాడు. అలాగే వేదాలలో నదీ స్థుతిలో గంగా స్థుతి అనేది మొట్టమొదటిది. అలాగే స్నానము చేయనప్పుడు గంగా స్నాన ప్రార్థన చెప్పుకుంటే, అంటే అలా చెప్పుకొని స్నానం చేస్తే పాప భయం, చోర భయం, భూత భయం, సర్వభయములు తొలగిపోయి మంచి పుణ్యఫలం వస్తుందని చెప్పి శాస్త్రములన్నీ కూడా తెలియజేసినాయి. అలా గంగలో మనము స్నానం చేసేటప్పుడు ముందుగా గంగను తాకి గంగా 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 అనుకొని స్నానాన్ని ప్రారంభించాలి. అంటే మీరు గంగా నదిలో చేసినా, మరి ఏ ఇతర నదిలో చేసినా, తటాకములో చేసినా, ఇంట్లో ఉన్నటువంటి స్నానపు గదిలో చేసినా కూడా ఎక్కడైనా సరే ఈ ప్రార్థన చేసుకుంటే పాపహరము అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఇది చాలా అద్భుతమైనటువంటి పుణ్యఫలాన్నిచ్చే ప్రార్థన. ఆ ప్రార్థనను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హరి ఓం. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అంబత్వద్దర్శనాన్ ముక్తిర్న జానే స్నానజః ఫలం. స్వర్గారోహణ సౌపానే మహాపుణ్యతరంగిణీం విశ్వేశం మాధవందుండిం దండపాణించ భైరవం. వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. అతితీక్షణ మహాకాయ కల్పాంతు దహనోపమా. భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా. యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే. యోసౌ సర్వగతో విష్ణు చిత్స్వరూపీ జనార్దనః. సయేవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః. నందిని నళిని సీత మాలిని చ మహాపగ. విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని. భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి. ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే. స్నానకాలే పఠే నిత్యం మహాపాతకనాశనం. ఇదండి శాస్త్రబద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి గంగా ప్రార్థన. ఈ ప్రార్థన చేసి గంగా స్నానం చేస్తే సర్వపాపహరము, అలాగే కష్టములు తీరుతాయి, కోరికలు నెరవేరుతాయి, భగవంతుడి అనుగ్రహము కలుగుతుంది. అందువలనే ఈ స్నానంలో మనకు ద్వాదశైతాని నామాని 12 నామాలు చెప్పారు గంగకు. నందిని, నళిని, సీత, మాలినీచ, మహాపగ, విష్ణుపాదాబ్జ సంభూత గంగ, త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి. ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే. కాబట్టి ఈ యొక్క ప్రార్థనను, అందులో ఉన్నటువంటి ఈ 12 నామాలను చెప్పుకుంటూ స్నానం చేస్తే చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయని చెప్పారు. కనీసం ఈ మొత్తం
ప్రార్థన చేయలేకపోయినా ఇప్పుడు మనం అనుకున్నటువంటి ద్వాదశ నామాలు చెప్పుకుంటూ అది కుదరకపోతే గంగా 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 అనుకుంటూ స్నానం చేస్తే అఖండ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.